నేటి పునీతులు పునీత అన్సెల్మ గారు. Angelus Domini nunciavit Mariae. ఆయనకు తప్ప ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. ఆదివారం, ఏప్రిల్ 21, 2024. మొదటి పఠనం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు. ఆ దినములలో పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటి వానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగుచేయబడెనని మీరు ఈనాడు మమ్మును ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచియున్నాడని వారును ఇశ్రాయేలు ప్రజలందరూ తెలిసికొనవలెను. ఆ క్రీస్తునే వారు సిలువపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అది ఏ ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలయనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానము ఇచ్చెను. ఇది ప్రభువు వాక్కు. దేవుని యథార్థ రూపమును మనము చూతుము. రెండవ పఠనం పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు. ఆయన యొక్క మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము. కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియును. ఇది ప్రభువు వాక్కు.